ఈ ఎక్సెల్ స్ప్రెడ్‌షీట్‌లో ఏ సెల్ అయినా సెలెక్ట్ చేయండి. దాని కలర్ చేంజ్ అయితది. మీకు క్లియర్‌గా ఏ సెల్‌లో ఉన్నారో తెలుస్తది. ఇది ఎట్లా సాధ్యం? మనం ఒక మ్యాక్రో రాసుకుందాము. వీబీ ఎడిటర్‌లో. ఎట్లా ఫస్ట్ ఆల్ట్ F11 ప్రెస్ చేయండి. వీబీఏ కోడ్ విండో ఓపెన్ అవుతది. విజువల్ బేసిక్ అప్లికేషన్స్ కోడ్ విండో. ఇందులో మీరు ఇప్పుడు షీట్ 2లో ఉన్నారు. షీట్ 2లో మనకది అట్లా అవుతుంది గదా! చేంజ్ అవుతుంది గదా! మనం ఇప్పుడు షీట్ 3లో దాన్ని పెడదాం. షీట్ 3 డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు షీట్ 3 వచ్చేసింది. షీట్ 3 ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఉంది. ఇది ప్రాజెక్ట్ విండో. ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లోరర్ విండో. దీనిలో నేనొక కోడ్ పేస్ట్ చేస్తాను చూడండి. 2 లైన్‌ల కోడ్. ఎక్కువ కష్టం కాదు. మీ ది ప్రైవేట్ సబ్ ఇక్కడ వర్క్ షీటే ఉండాలి. వర్క్ షీట్ కాకుండా జనరల్ అని ఉండకూడదు ఇక్కడ. ఇట్లా జనరల్ అని ఉండకూడదు. తర్వాత ఇక్కడ ఆ పక్కన సెలక్షన్ చేంజ్ అనే దానిలో ఈ ఈవెంట్ జరుగుతది. అందుకని ఈ 2 ఉండాలి. తర్వాత ఇక్కడ కోడ్ ఏంటంటే ఇది సబ్. సబ్ అంటే ఏంది ఒక ప్రొసీజర్ అన్నమాట. సో, మనకు కావాల్సిన కోడ్ ఏంటిది? మీ డాట్ యూజ్డ్ రేంజ్ డాట్ ఇంటీరియర్ డాట్ కలర్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సెల్ నన్. ఈ కోడ్ ఏం చేస్తది? ఇంతకుముందు కలర్ ఉన్న సెల్ ఉన్న కలర్‌లో అది తీసేస్తది. అది దానికి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సెల్‌ని క్లిక్ చేస్తాం గదా! అది టార్గెట్ సెల్. టార్గెట్ డాట్ సెల్స్ ఈ బ్రాకెట్‌లో 1, 1 ఉన్నదంటే మీరు ఎంత పెద్ద రేంజ్ సెలెక్ట్ చేసినా ఫస్ట్ సెల్ మాత్రమే కలర్ చేంజ్ అయితది. డాట్ ఇంటీరియర్ కలర్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్‌జీబీ బ్రాకెట్ ఓపెన్ 255, 255, 20 అండ్ బ్రాకెట్ క్లోజ్. అంతే కోడ్. ఎండ్ సబ్. ఇప్పుడు మీరు షీట్ 3లోకి వెళ్ళండి. షీట్ 3 ఆబ్జెక్ట్ చూడాలనుకుంటే ఇక్కడ మధ్య దానిలో మనం క్లిక్ చేయాలి. మనకొచ్చింది. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము షీట్ 3లో ఉన్నాము. డెమోదేమో ఇది ఇంతకు ముందుది. ఇది డెమోది. ఇప్పుడు ఇది యూజ్ చేసింది మనము పెట్టిందేంటంటే ఇది కొత్తది. చూసారా ఎట్లా చేంజ్ అవుతుందో? ఇది మనకు చాలా హెల్ప్ చేస్తది.